హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంత్ శివీనా. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదైతే సండే రోజు మార్నింగ్ లాగనమాట. సండే రోజు మా ఊళ్ళో అయితే పోతురాజు విగ్రహ ప్రతిష్ట అలాగే ఊరేగింపు అయితే జరుగుతుంది. సాటర్డే నైటే చాటింపు చేశారన్నమాట. టప్పట తీసుకొని ఒక వ్యక్తి అయితే గల్లీ గల్లీ వాడ తిరుగుతూ మొత్తం చాటింపు చేస్తాడన్నమాట. ఇంకా అలా అయితే చాటింపు చేశారు. అందుకోసం అయితే నేను ఈరోజు సండే అయినా కూడా షాప్కి అయితే వెళ్ళలేదు. ఇంకా నేను పూజ చేసుకోవాలి, అలుకుతో చేసుకోవాలనుకొని నేనైతే ఇంకా విగ్రహం కూడా ఊరేగింపు చేస్తారు కదా, విగ్రహం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా అందుకోసం వాటర్ అయితే పోయాలనేసి నేనైతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మా ఆయన షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అందుకోసం కొంచెం పెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు అనమాట. నేను ఇంకా డ్రమ్ము వాటర్తో సామిడి అయితే చల్లుతున్నాను. వాటర్ బిందెతో మోసుకుంటూ సామిడి అయితే చల్లేసాను. ఇంకా ఆ తర్వాత ట్యాప్ కూడా వచ్చిందన్నమాట. కుళాయి వాటర్ అయితే వస్తున్నాయి. డ్రమ్ అయితే కడిగేసుకొని డ్రమ్లో కూడా వాటర్ పట్టుకుంటున్నాను. ఇంకా నా సామిడి కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే బకెట్ అవి అయితే కడుక్కుంటున్నాను అన్నమాట. ఇంకా మా వేదాంశ్ అయితే లేచాడు కదా, వాడైతే పాలు అడుగుతున్నాడు అన్నమాట. అందుకోసం అయితే నేను సబ్బు పెట్టి చేతులు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పెండ కొంచెం అయితే స్మెల్ వస్తుంది కదా, ఇంకా అందుకోసం అయితే నేను సబ్బు పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మా వేదాంశ్కి అయితే బ్రష్ చేయించాను. ఇంకా బ్రష్ చేయించిన తర్వాత వాడు పాలు తాగడానికి అయితే బిస్కెట్ కావాలని అడుగుతున్నాడు అన్నమాట. ఈరోజు బిస్కెట్ అయితే నేను ఎక్కువ టైమ్స్ అయితే పెట్టను, బూస్ట్ పాలు అయితే కల్పిస్తాను, అలాగే తాగుతాడు. కాకపోతే అంటే ఈరోజు బిస్కెట్ కావాలని అంటే పక్కన వేరే పాప ఉంటే ఆ పాపను తీసుకొని అయితే బిస్కెట్కి అయితే షాప్కి వెళ్ళాడు. వాడు వచ్చేలోపు అయితే నేను ఇడుపులు కూడా ఆగితేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలుపులు అడకడానికి అయితే ఇంకా నేనైతే జాగు తీసుకొచ్చుకున్నాను కదా, అదే యూజ్ చేస్తున్నాను అన్నమాట. చాలా రెడ్గా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇడుపులు అయితే ఇంత చాలా మంచిగా అనిపించేవి కాదన్నమాట. ఇంకా నేనైతే ఇలా గాజుతో అదుకుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. మా వేదన్స్ కూడా అంటున్నాడు అన్నమాట, రెడ్గా అనిపిస్తుంది అమ్మా అనేసి. ఇంకా మా వేదన్స్ అయితే షాప్ నుంచి వచ్చాడు. ఇంకా పాలు అయితే నాకు నువ్వే తాగించి బిస్కెట్ తినిపితురా అని అడుగుతున్నాడు అన్నమాట. చేతి కడుక్కొని వస్తానని చెప్పేసి ఇంకా వాడికైతే పాలు బిస్కెట్ అయితే ఇచ్చాను. ఇంకా వాడు వచ్చి అవి తాగేసిన తర్వాత బయట అయితే వచ్చి కూర్చున్నాడు. నేను ఇడుపులు అలికేసిన తర్వాత అదైతే క్లీన్గా ఊడ్చుకుంటున్నాను అన్నమాట. ఊడ్చుకొని అయితే నేను ముగ్గు వేసుకుంటాను. నేను ముగ్గు వేసుకుంటుంటే మా వేదాంశ్ అయితే అలా కడప పైన కూర్చున్నాడు. కడప పైన కూర్చోదు నాన్న, కిందికి కూర్చో అని చెప్తే కింద అయితే కూర్చుని ఇంకా చూస్తున్నాడు, ఏదేదో అడుగుతున్నాడు అనమాట. వాడితో మాట్లాడుకుంటూనే నేను పనులు అయితే చేసుకుంటున్నాను. ఈరోజు స్కూల్ లేదు కదమ్మా, షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా అని అడుగుతున్నాడు అన్నమాట. లేదు నాన్న పప్ప వెళ్ళాడంటే నేను పప్ప దగ్గరికి పోతా అని అడుగుతున్నాడు. దూరం ఎక్కువగా ఉంది కదా వద్దని చెప్పి ఇలా పండుగ పోతురాజు ఊరేగింపు జరుగుతుంది అని చెప్తే అక్కడికి వెళ్దామని కూడా అడిగాడు. ఇంకా అలా వాటితో మాట్లాడుకుంటూ నేనైతే ముగ్గు పెట్టుకుంటుంటే మధ్యలో ఒకసారి అయితే మా టీచర్ ఇలా ముగ్గేస్తుందమ్మా అని అలా ఏలు పెట్టి చూపిస్తున్నాడు అన్నమాట. ఎక్కడ వేస్తుందంటే నోట్బుక్లో వేస్తుందంట వాళ్ళ టీచరు, అది చెప్తున్నాడు అన్నమాట. ఇంకా నేనైతే ఇలా ముగ్గేసుకుంటే ఈ స్టార్ ఇలాగనే ఉండని ముగ్గు వేయకు అని ఏడుస్తున్నాడు అన్నమాట. అలా ఉంచొద్దు కన్నయ్య అంటే వినట్లేదు. ఇంకా వాడు కొంచెం సేపు అయితే అలా ఏడ్చాడనమాట. ఇంకా నేను ముగ్గు వేసిన తర్వాత వాడు ఇంకా పసుపు కుంకుమ పెట్టేస్తాను కదా, వాడికి ఎప్పుడు వాకిట్లో కానీ కడప పైన కానీ నేను పసుపు కుంకుమ పెట్టేస్తే వాడైతే దాన్ని తుడిచేస్తాడన్నమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతేం వాడు చిన్నగా దొగ్గుకుంటూ పోయి కడప పైన ముగ్గు పెట్టేసినా కూడా అది తుడిచేసేవాడన్నమాట. ఇంకా వాళ్ళ పప్ప ఎప్పుడైనా కుంకుమ పెట్టుకుంటే పనకు ఇంకా అది కూడా అలా తుడిచేస్తాడు. ఇంకా వాడికైతే అది అలవాటు అయిపోయింది. నేను ఇలా పసుపు కుంకుమ పెట్టేసి లోపలికి వెళ్ళేసరికి వాడైతే అది తుడిచేసాడన్నమాట. నేను మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత బెడ్షీట్లు అయితే మేము పడుకున్న బెడ్షీట్లు అయితే అలాగే ఉండే. ఇంకా వేదాంశ్ అయితే పడుకున్నాడు అనేసి నేను డోర్ మూసేసి అయితే వెళ్ళాను కదా, వాడు లేచి బయటకు వచ్చేసాడు కాబట్టి ఇంకా ఆ బెడ్షీట్లు అయితే అట్లే ఉండిపోయాయి అన్నమాట. నేను అవన్నీ తీసి మడత పెట్టి పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఊడ్చేసి తుడుచుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే చాలా ఉండే అన్నమాట. నిన్న నైట్ కూడా కడుక్కోలేదు, చాలా గిన్నెలు ఉండే. ఇంకా అన్ని గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. మా వేదాంశ్ ఈరోజు సండే కాబట్టి ఇంకా హాలిడే కదా, ఇంకా అందుకోసం అయితే పక్కన పిల్లవాళ్ళతో అయితే వేరే పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటున్నారు అనమాట.
ఇంకా ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మధ్యలో ఏడ్చుకుంటూ ఒకసారి అయితే వస్తున్నాడు. ఇంకా అది కావాలి ఇది కావాలనేసి ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే చిన్నది తీసుకున్నాడు. దాంట్లో వాటర్ పోసుకొని దానికి కాంటతో హోల్ చేస్తే ఆడుకుంటాడంట. అలా చేసి ఏమంటే మధ్యలో ఒకసారి అయితే హోల్ చేసి ఇచ్చాను. ఇంకా ఆ తర్వాత బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఇంకా కుళాయి వస్తుంది కదా, ఇంకా నేను సాటర్డే ఫ్రైడే రోజు అయితే బట్టలు ఉతకలేదు. ఇంకా 2 డేస్ బట్టలు అయితే ఉన్నాయి అన్నమాట. సాటర్డే రోజు ఇంకా ఫ్రైడే రోజు అయితే పూజ చేసుకున్నాను కదా అమ్మవారికి, వరలక్ష్మి పూజ. అంటే వరలక్ష్మి వ్రతం కాకుండా ఇంట్లోనే పూజ చేసుకొని 5 మందికి అయితే వాయినాలు ఇచ్చాను కదా. ఇంకా సాటర్డే రోజు కూడా అమ్మవారి కోసం అనేసి పూజ అయితే చేసుకోవాలనేసి అయితే నేను సాటర్డే రోజు కూడా పూజ చేసుకున్నాను. ఇంకా నేనైతే బట్టలు ఉతికేయలేదన్నమాట. ఇంకా ఈరోజు అయితే అన్నీ ఉతికేస్తున్నాను. ఇంకా వాటర్ వస్తున్నప్పుడే నేను ఎక్కువ టైమ్స్ అయితే మార్నింగ్ టైంలోనే ఉతికేస్తాను. ఇంకా బట్టలు అన్నీ ఉతికేసిన తర్వాత అలా కుళాయి వస్తుంటే నీళ్ళల్లో అద్దేసుకుంటే బట్టలు అయితే చాలా నీట్గా అనిపిస్తాయి. నాకు అందుకోసం అనేసి వాటర్ కుళాయి వచ్చినప్పుడే ఎక్కువ టైమ్స్ అయితే ఉతికేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే చేయించుకురావడానికి కూడా రాదంట. ఇంకా అదైతే పాత సామాన్లకే వేయాలని చెప్తున్నాడు. మా ఆయన మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా ఆయన అయితే రాదు. ఇక్కడ ఈ కీబోర్డ్లు అయితే దొరకవు. ఇది పాత మోడల్ వాషింగ్ మిషన్ కాబట్టి కీబోర్డ్ అయితే దొరకదు. ఇంకా తీసి పాత సామాన్లలోకి వేసుకోండి అని చెప్పాడంట. ఇంకా మా ఆయన అయితే దాన్ని తీసుకొచ్చి ఇక అక్కడ అయితే పెట్టేశాడు. ఇంకా వాషింగ్ మిషన్ అయితే రాదు, ఇక తీసుకుంటే కొత్తదే తీసుకోవాలని అయితే చెప్పాడు. ఇంకా నేనైతే బట్టలు ఉతకడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. షాప్ దగ్గరికి అక్కడిక్కడ షాప్ దగ్గరికి ఇంట్లో పనులతో అయితే ఇక టైడ్ అయిపోతున్నాను కదా. బట్టలు అయితే 2 డేస్కి ఒకసారి అయితే ఉతికేస్తున్నాను. ఇంకా బట్టలు అన్నీ ఉతికేసి ఇంకా నేనైతే వాటర్ వడవడానికి అయితే కొద్దిసేపు పక్కన పెట్టేశాను. ఇంకా వాటర్ అంతా ఒడిసేసిన తర్వాత నేనైతే బట్టలు ఉతికేస్తున్నాను. ఇంకా అప్పటికి వాటర్ కూడా స్టాప్ అయిపోయాయి అన్నమాట. కుళాయి కరెక్ట్గా 8 వరకు వస్తాయి వాటర్. ఇంకా 8 వరకు వచ్చేసిన తర్వాత అప్పుడైతే ట్యాప్ ఆఫ్ చేస్తారన్నమాట. ఇంకా 8 అవుతుంది కదా, అక్కడ పోతురాజు విగ్రహం ఊరేగింపు అయితే జరుగుతుంది. మా గల్లీలోకి అయితే రాలేదన్నమాట. మా షాప్ ఉంటుంది కదా, చికెన్ షాపు, అక్కడైతే వచ్చేసింది. మా వేదన్స్ అయితే డీజే సౌండ్ విని అమ్మ జాజు వచ్చాడు వెళ్దాం రా అని అంటున్నాడు అన్నమాట. ఇంకా వన్ అయితే తీసుకొని వెళ్ళి చూపించుకొని వచ్చాను. అలాగే కొద్దిసేపు అయితే వీడియో షూట్ చేసుకున్నాను అన్నమాట. నేను ఇంకా వాటర్ పోద్దాం అనుకున్నాము కానీ మా గల్లీలోకి అయితే రాలేదు. ఇంకా అలా అక్కడ దూరం నుంచే వెళ్ళిపోయింది కాబట్టి అంత దూరం అయితే వెళ్ళలేము. అది కాక కూడా స్నానం కూడా నాది కంప్లీట్ కాలేదు. ఇంకా మా గల్లీ వాళ్ళు అయితే ఎవ్వరు వెళ్ళి పోసి రాలేదు, దూరం ఎక్కువగా అవుతుందనేసి. ఈ నుంచి వెళ్ళేసరికి ట్రాక్టర్ అయితే ముందుకు వెళ్ళిపోయిందన్నమాట. ఇంకా నేను షాప్ దగ్గర నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాను. ఇంకా మా వేదాంశ్ అయితే చూసిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. దానికోసం మా ఆయన అయితే చింతకాయలు తీసుకొచ్చాడు. ఇప్పుడు దానికోసం పప్పు చారు చేస్తానంటే వద్దు, చింతకాయలు వేసి చట్నీ చేయన్నాడు. ఇది మా నాన్నమ్మ స్టైల్లో మా ఆయనకు ఫేవరెట్ అన్నమాట. పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని అవి మిక్సీకి పట్టేసిన తర్వాత చింతకాయలు ఒక టమాటా అయితే నూనెలో దగ్గరగా ఉడికించుకొని అది కూడా వేసి ఉప్పు వేసి జీలకర్ర వేసి మిక్సీకి పట్టుకోవాలి. అది పట్టిన తర్వాత చింతకాయలు ఉడకబెట్టేసుకుంటాం కదా, దాన్ని అయితే రసం పిండి దాంట్లో వేసుకోవాలన్నమాట. తర్వాత నేను మిరపకాయలు ఉడకవేసిన గిన్నెలోనే పోపు అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే వేసుకొని కొద్దిసేపు అయితే ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిగడ్డ ఉంటుంది కదా, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చట్నీలు అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతకాయ చట్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట. మా ఆయనకైతే చాలా ఇష్టము. ఇక మధ్యాహ్నం కొద్దిసేపు పడుకొని స్నానం అయితే చేసుకొని నేనైతే మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈరోజు సండే కదా, సాయంత్రం అయితే గిరాకీ ఉంటుంది అనేసి అయితే 4:30కి షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షాప్ అంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకున్నాను. మా ఆయన అయితే కోళ్ళు డ్రెస్సింగ్ చేసి తీసుకొచ్చాడన్నమాట. ఇంకా కొంచెం 5 కిలోల గిరాకీ అయితే వచ్చింది. ఫస్ట్ వెళ్ళంగానే ఆయనకైతే చికెన్ కొడుతున్నాను. ఇంకా చికెన్ కొట్టేటప్పుడు నేను టైపాట్ అయితే సరిగ్గా పెట్టుకోలేదు. నా ఫేస్ రాకుండా నేను కొట్టేది మాత్రమే వచ్చింది. దాన్ని జూమ్ చేసి ఇంకా నేనైతే ఎడిటింగ్లో చూసుకున్నాను అన్నమాట. నా ఫేస్ కనిపించకుండా షూట్ అయింది. ఇంకా అందుకోసం అనేసి చికెన్ కొట్టేదే పెట్టేసిన తర్వాత నాకు 5 కిలోల కవర్ లేదనేసి చిన్న బకెట్లో వేసేసి మిగతాది కవర్లో వేసేసి ఇచ్చేసాను. ఇంకా షాప్ నుంచి అయితే ఇంటికి వస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.